వెల్కమ్ టు BCN శ్రావణలక్ష్మి సీజన్ 4. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వీరి యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. Co-sponsors Imperial Hospitals, Dr. PRK Verma, Bhimavaram. Associate sponsors Sri Veda Institute of Management, Priyanka Skincare and Ideal Vision Super Speciality Eye Hospital, Bhimavaram. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు మీకు తెలుసా కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగి స్వచ్ఛమైన కంచిపట్టును న్యాయమైన ధరలకు అందించే ఏకైక ఒరిజినల్ కంచి బ్రాండ్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అని. సొంత మగ్గాలు, సొంత డిజైన్లు, సొంత వీవింగ్ యూనిట్స్. అందుకే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ధరలు మార్కెట్ కన్నా చాలా తక్కువ. ప్రతి శుభకార్యం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తో ప్రారంభం. అణువణువు పవిత్రం, అనునిత్యం దైవీకం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్వచ్ఛమైన కంచిపట్టు సాక్షాత్తు కంచి నుండే. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్. మావుల్లమ్మ టెంపుల్ స్ట్రీట్, భీమవరం. ఫోన్ నంబర్ కాల్ 08816294296. KN ప్లాజా RTC కాంప్లెక్స్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. కాల్ 08818225666. బిసైడ్ కోదండ రామాలయం మెయిన్ రోడ్, కాకినాడ. కాల్ 08842342666. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక JP రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816279999 and 279988. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, DNR కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా, JP రోడ్, భీమవరం. ఈరోజు BCN శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి సీజన్ 4లో భాగంగా మనం వచ్చేసాం శిరీష గారింటికి. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం తెలుసుకుందాం పదండి. నమస్తే శిరీష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఇంటికి వచ్చేసారు, వచ్చాము. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, ఈ అవకాశం నాకు BCN వారు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అంటే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పిలిస్తే రాకుండా ఉంటాము మేము. మేము పిలిచేవాళ్ళు కాదండి, మీరు అభిమానంగా మేము పిలిచిన వెంటనే మీరు స్పందించారు కదా, దాన్ని కూడా మేము చాలా ఆనందంగా. అంటే 30 రోజులు 30 పట్టు చీరలు ఇద్దామని చెప్పి అవును వస్తున్నావా? సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఇంకోటి ఏంటంటే సుమీయస్ అండ్ డైరెక్టర్ డైరెక్టర్. ఓకే ఓకే. ఇంకా సాంగ్స్ వింటాం, ఇంకా అంతే. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? చిన్న బాబు ఏమో ఢిల్లీలో ఉంటాడండి, వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఓకే ఓకే. పెద్ద బాబు ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్, చెన్నైలో చదువుతారు. ఇద్దరు అబ్బాయిలే, ఇద్దరు దూరంగానే ఉంటారు. అంటే చిన్న బాబు ఈ ఏడాది వెళ్ళాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలన్న థాట్ ఎవరిది? బాబుదే. బాబు ఎందుకు అలా? అదే మాకు అంటే యాక్చువల్ గా వాడు ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మాకు చెప్పలేదు. అంటే ఎప్పుడు మేము ఛాన్స్ ఎప్పుడు రేర్ కదా, అంటే మేము పిల్లల విషయంలో కూడా వాళ్ళకే వదిలేస్తాం. అంటే ఏం చేయలేకపోయామని వాళ్ళకి
కాకుండా వాళ్ళు చేయాలనుకున్నది చేయాలి. ఆ తర్వాత లేకపోతే మేము ఉంటాం వెనకాలన్న భరోసా అయితే పిల్లలకి ఇచ్చాము. పెద్ద బాబు కూడా అలాగే, వాడు ఏంటంటే సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ లేదు ఫైనల్ ఇయర్. ఇలా కంపల్సరీ ఉంటే ఏడాది రావాలనుకుంటున్నాను. అది కాక వాళ్ళ నాన్నగారు కూడా వెళ్తారు, పూజలు కార్యక్రమాలు అయితే కూడా వెనకాల వెళ్ళి చేయిస్తాడు. వాడి చిన్నబాబు థాట్ అంటున్నారు కాబట్టి వాడికి ఎందుకు వచ్చిందనేది మాకు తెలియదు. యాక్చువల్గా వాడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాను. అడిగిన తర్వాత నేను చెప్తాను అంటే ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి చాలా అవకాశాలు ఉంటున్నాయి. దాని ప్రకారం సబ్జెక్ట్లో కూడా ఇప్పుడు బీకామ్ ఉండేది కంప్యూటర్స్ ఓన్లీ, దాంట్లో 4 రకాల అలా వస్తున్నాయి కదా. మేము చూసి చెప్తాం, నాన్న ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా కొంచెం బాగాలేదన్నా చూసుకోమంటే నేను చూసుకున్నాను. వాడికి ఎందుకు వచ్చిందో అమ్మ నేను ఏర్నాటకాలు జాయిన్ అవుదాం అనుకున్నాను అని చెప్పాడు. చెప్పినా నేను ఇంట్లో మాట్లాడాను, ఇద్దరం కూర్చొని మాట్లాడిన తర్వాత 1 year నన్ను వదిలేయండి నేను చూసుకుంటాను, నేను అప్పుడు నేను లేకపోతే ఫస్ట్ దాని ఇంట్రెస్ట్ ఏంటో చూసుకోవాలి కదా. చేయలేకపోయాను అనేది ఉండదు. మనం ముందు అంటే పెద్దవాళ్ళు అంటారు కదా ఇంజనీరింగ్, ఆ విషయంలో మేము అనుకుని ముందు జాయిన్ చేసాం. బాబు ఖాళీ టైం దొరుకుతుందా మీకు అసలు? ఖాళీ టైం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తారు? పాటలు వింటాను. పాటలు వింటారా? పాడతారా? వింటాను. పాడతానంటే భజన అంటే పాడుతానంటే నేను ఎక్కడ అడిగేస్తానంటే వింటాను. పాడతాను. ఓకే, మా కోసం ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా. మనందరికి ముందు ఆదిదేవుడైన వినాయకుడి మీద పాడతాను నేను. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు పార్వతి తనయమూర్తి, శరణు మూషిక వాహన, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, నిటిల నేత్రనే దేవి సుతనే, నాగభూషణ ప్రియానే, నిటిల నేత్రనే దేవి సుతనే, నాగభూషణ ప్రియానే, తటిల తాంకిత కోమలాంగనే, కర్ణకుండల ధారణే, తటిల తాంకిత కోమలాంగనే, కర్ణకుండల ధారణే, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక. హరే శ్రీనివాస. చాలా బాగా పాడారండి. హరే శ్రీనివాస బృందం. హరే శ్రీనివాస బృందం. మాకంటే మాకు స్టార్ట్ చేసేటప్పుడు కూడా అది ముగించేటప్పుడు కూడా హరే శ్రీనివాస అనుకోవడం అనేది మాకు అలవాటైంది. ఎలా చేస్తూ ఉంటారు మీరు? అమ్మవారిని విగ్రహం పెడుతూ ఉంటారా లేకపోతే కలసం పెట్టి చేసుకుంటూ ఉంటారు? లేదండి, కలిసి విగ్రహం పెట్టలేదు. అంటే అన్నమైతే లేదు మాకు, అందుకని కలిసినే పెట్టుకుంటాం. ప్రసాదాలు ఏం చేస్తూ ఉంటారు? 9 రకాలు చేస్తాం. 9 రకాలు చేస్తాం. 9 రకాలు ప్రతి ఏడాది కూడా అంటే కొంచెమైనా సరే 9 రకాల ఆన్వాయితీగా వచ్చిన మీదట అది కంటిన్యూ చేస్తాం. నాకంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది, లేకపోయినా తను అలాగే చేసుకుంటాను. ఇలాగో తిను మా ఫ్రెండ్, మా చెల్లెలు, తను మా మేనకోళ్ళు, మా రాక్షసి. తిను మా ఫ్రెండ్, ఫ్రెండ్ సుందరి, తను మా మరదలు మీనా. ఇదిగోండి మా పిన్ని గారు. ఒక బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో చదువుకుంటారు. ఖాళీ టైం ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో కుకింగ్ చేస్తుంటాను. ఓకే, మీరు ఎంతమంది? నేను మా సిస్టర్ అక్క. అంటే సెకండ్ కిడ్ కదా, అందుకనే కొంచెం యాక్టివ్గా ఉన్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు గలగలగలగా మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా మీరుంటే ఒక 10 మంది ఉన్నట్టు ఉంటుందని చెప్పి? అన్నారండి. ఓకే, బయట ముగ్గు ఎవరు వేశారు? బయట ముగ్గు మా ఆడపడుచు వేసింది. ఓకే, చాలా బాగుంది. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో సాంగ్స్ అవి వింటూ ఉంటాను. కొంచెం ఎవరు లేనప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఖాళీ దొరికితే రీల్స్ చూస్తూ ఉంటాను. రీల్స్ చేయరా? చూడటం. మా పాప రీల్స్ చేస్తుంది. మా పాప అమ్మ ఒకసారి ఎప్పుడన్నా అంటే అప్పుడు జస్ట్ అలా కొద్దిగా ఎంట్రీ ఇస్తాను.
పూజలు ఎలా చేస్తూ ఉంటారు మీరు? ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? పూజలు అన్ని ఇంకా ఆషాఢ మాసంతో స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని స్టార్ట్. వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, దసరా, దీపావళి, ఇంకా లైన్ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేస్తాం. మీరు ఎలా పెట్టుకుంటారు? అమ్మవారిని నిలబెడతారా లేకపోతే? అమ్మవారిని నిలబెడతాను. అమ్మవారికి కలిసి పెట్టి అమ్మవారి మొహం పెట్టుకొని అన్ని చేసుకుంటాం. పూజ అయిన తర్వాత వరలక్ష్మీదేవి చారుమతి దేవికి స్వప్నంలో కనిపిస్తుంది. మీకు కూడా కనిపించి ఏం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటారు? నాకు కూడా కనిపించి నిజంగా అమ్మవారు అలా ముందు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాను. ఇప్పుడున్న రోజుల్లో అయితే ముందు అందరికీ కావాల్సింది ఆరోగ్యం. ఏం చేయాలంటే ఫస్ట్ ఆరోగ్యం ఉంటే అది ఆటోమేటిక్ గా అన్ని మనకే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మాకు ఒక సాంగ్ పాడాలి. అది మా కోసం ఒక సాంగ్ పాడతారా? తప్పకుండా. ఓకే, పాడండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో గుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల. నమస్తే అండి. మీ పేరేంటండి? తులసి. తులసి గారు మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన పౌరహిత్యం చేస్తుంటారు. పిల్లలు? బాబు ఒక్కడే. సింపుల్ గా ట్రైన్ చేసుకున్నారా? లైఫ్ ని కాంప్లికేట్ చేసుకోకుండా? అంటే రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి కదా? అలా ఏం లేదండి. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? పాటలు వింటారు. పాటలు వింటారా, పాడతారా? వినవే. భయపడతారా? ఓకే, పాటలు వింటారు. ఇంకా అంతే. ఏ పూజలు చేస్తూ ఉంటారు? అన్ని ఇంట్లో అన్ని రకాలు చేస్తూ ఉంటారు. వంటలు బాగా చేస్తారా? పర్వాలేదు. అది తిన్నామని మా బాగా చెప్పాలి. నేను వచ్చి టేస్ట్ చేసి చెప్తాను. ఓకే అండి. ఏమవుతారు మీకు? ఫ్రెండ్ అండ్ అక్క. ఫ్రెండ్, అక్క. అదే. ఓకే, చుట్టుపక్కలే ఉంటారా? అంటే దగ్గరలో ఉంటారా? సత్యవాణి గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, వాళ్ళే చేసి పెడతారు. ఇద్దరు కోడళ్ళు ఉన్నారంటే వాళ్ళే చేసి పెడతారా? అమ్మాయి కోడలండి. నమస్తే. ఓకే ఓకే. పెద్ద కోడలు రాలేదు, చిన్న కోడలు అమ్మాయి. సూపర్ కదా. అంటే ఇప్పుడు అత్తగారులు ఏంటంటే కోడల మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళే చేసి పెడుతున్నారు. వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవడమో లేకపోతే పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. మీరు ఏం చేయండి, ఏం చేయండి, హౌస్ వైఫ్ అండి. సూపర్ అండి. మరి ఖాళీ టైం ఉంటుంది కదా మీకు, ఏం తోచారు? అంటే పూజ చేసుకోవడం సరిపోతుంది. సీరియల్స్ చూడడం, సీరియల్ చూడడం, ఫోన్ చేసి అలా జరిగింది ఇలా జరిగిందని ఫ్రెండ్స్ తో మాట్లాడడం సరిపోతుందండి. అలాగే ఓకే. ఏమవుతుంది? మన వాళ్ళు ఉన్నారు ఇద్దరు నలుగురు, వాళ్ళతో సరిపోతుంది. వాళ్ళని చూసుకుంటారు. మా అమ్మాయి అండి. మీనాక్షి గారు, మధుర మీనాక్షి గారు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? మీకెంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇక్కడ టక్ 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 ఆన్సర్. హౌస్ వైఫ్, ఇద్దరు అబ్బాయిలు. మీనాక్షి కొంచెం నవ్వండి, బాగున్నారు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? టీవీ చూస్తూ ఉంటాను, రీల్స్ చూస్తుంటాను. రీల్స్ చూస్తూ, ఇద్దరు అబ్బాయిలను చెప్తూ కూడా టీవీ చూస్తాను రీల్స్ చూస్తాను చెప్తూ చూసారా? అంటే మీ అబ్బాయిల్ని మీ అత్తగారు చూసుకుంటారా? స్కూల్కి వెళ్ళిపోతారా? ఓకే ఓకే. ఎప్పుడెప్పుడు వాళ్ళ స్కూల్ టైం అవుతా పంపించేద్దాం అనేసి రీల్స్ చూస్తూ ఉంటారా? సండే ఇంకా బర్త్డే అంతేనా? ఏడిపిస్తారా బాగా? బాగా ఏడిపిస్తాను. ఓకే, మీరు ఏడిపిస్తారా? వాళ్ళే ఏడిపిస్తారు. వాళ్ళే ఏడిపిస్తారు. మీ గ్రిప్లో ఉంచుతారు అయితే? ఉంటారు, ఒక్కోసారి మాట్లాడతారు, ఒక్కసారి వింటారు, ఒక్కసారి వింటారు. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరేంటి? సుందరి. నా పేరు సుందరి. సుందరినా? ఎదురో వెనకాల ఏం లేవు? లీలా సుందరి. లీలా సుందరి. అందరూ సుందరి అని పిలుస్తారా? నేను అలా ఉంటాను, అలాగే పిలుస్తాను. సుందరి. చాలా చాలా పాటలు పాడుతూ ఉంటాను. అవునా? ఏం చేస్తూ ఉంటారు మీరు? పాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నా మీద పాడిన పాటలు విని. ఇంట్లో పాటలు వింటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేనా? కాదు, నా మీద ఎవరైతే పాటలు పాడారో ఆ పాటలు విని ఎంజాయ్ చేస్తాను. ఎవరు పాటలు పాడారు? మీ హస్బెండ్ ఏం పాట పాడారు? ఎప్పుడు ఎందులో సుందరి వస్తాయి పాట. అంటే
యూనిక్ నేమ్ కదా. ఓకే. ఇంకా ఖాళీ టైం ఏం చేసుకుంటారు? ఖాళీ ఉండదండి. ఏం చేసుకుంటారు? యోగా టీచర్. యోగా టీచరా? అచ్చా, ఓకే. టైలరింగ్ కూడా చేస్తాను. ఓకే ఓకే. యోగా టీచర్ అవ్వాలని ఎలా అనిపించింది? అనుష్కని చూసా? అనుష్కని చూసి కాదు, నేనే చూసుకుని. ఓకే, అంటే ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? అలా ఏం కాదండి. డిగ్రీ అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు ఓవర్ గా ఒళ్ళొచ్చింది. సో నా ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాత అది యోగా ఒక దారి ఉందని అప్పటి వరకు నాకు తెలీదు. దాంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డిప్లొమా చేశాను, పీజీ డిప్లొమా చేశాను. యోగాలో ఇప్పుడు టీచర్ గా బీవీఎం స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సూపర్ అండి. ఇంకా అదే సరిపోతుంది మీకు? టైం ఉన్నప్పుడు టైలరింగ్ చేస్తాను. ఇద్దరు అమ్మాయిలు, ఇంకా అసలు ఖాళీ ఇద్దరు అమ్మాయిలు. బాబు. పెద్ద అమ్మాయి హోమియోపతి సెకండ్ ఇయర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అందుకే చెప్పండి మీకు. యోగా నేర్చుకుంటే కొంచెం ఏజ్ కూడా తక్కువ అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మా కోసం డాన్స్ చేస్తారా, సాంగ్ పాడతారా, యోగాసనాలు చేస్తారా? అందరం కలిపి పాడుతూ ఉంటాం ఒక పాట. ఉంటాం కదా, అందుకని మీరు కూడా మండలిలో సభ్యురాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరి పరిచయాలు అయిపోయినాయి కదండి. నెక్స్ట్ ఏంటి, పూజ చేసేద్దామా? అమ్మవారి పూజ స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మీకు తెలుసా, కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగి స్వచ్ఛమైన కంచిపట్టును న్యాయమైన ధరలకు అందించే ఏకైక ఒరిజినల్ కంచి బ్రాండ్ మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అని. సొంత మగ్గాలు, సొంత డిజైన్లు, సొంత వీవింగ్ యూనిట్స్. అందుకే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ధరలు మార్కెట్ కన్నా చాలా తక్కువ. ప్రతి శుభకార్యం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తో ప్రారంభం. అణువణువు పవిత్రం, అనునిత్యం దైవీకం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్వచ్ఛమైన కంచిపట్టు సాక్షాత్తు కంచి నుండే. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్. మావుల్లమ్మ టెంపుల్ స్ట్రీట్, భీమవరం. ఫోన్ నంబర్ కాల్ 08816294296. KN ప్లాజా, RTC కాంప్లెక్స్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. కాల్ 08818225666. బిసైడ్ కోదండ రామాలయం మెయిన్ రోడ్, కాకినాడ. కాల్ 08842342666. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816279999 and 279988. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, DNR కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం. శిరీష్ గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి BCN ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు BCN తరఫు నుంచి ఒక అందమైన పట్టు చీర. చాలా ధన్యవాదాలండి. ఓపెన్ చేద్దామా? తప్పకుండా. దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుండి 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. కలర్ ఉందా? నాకు ఇష్టమైన కలర్. అవునా? ఎక్కువ షాపింగ్ చేస్తుంటారా? షాపింగ్ మీ హస్బెండా? మా హస్బెండ్. ఒకసారి ఆయనతో మాట్లాడదాం మీ షాపింగ్ గురించి. తప్పకుండా. చెప్పండి. నమస్తే. నమస్తే. మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? అయ్యో తప్పకుండా, తనకి ఎప్పుడు నా వెనకాల తను ఉంటుంది, తను వెనక సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. తను కూడా ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి గుడి డైరెక్టర్గా రాజకీయాల్లో కూడా ఉంటూ సుబ్రహ్మణ్య స్వామి గుడి డైరెక్టర్ కింద తను కూడా చేస్తుంది అనమాట. ఆ సపోర్ట్ ఇచ్చి తను తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట. రాజకీయంగా కూడా, సామాజిక. నేనైతే రాజమండ్రిలో పురోహిత్యం చేస్తూ ఉంటానండి. అయితే ఒక బ్రాహ్మణ నాయకుడిగా ఊళ్ళో కూడా బ్రాహ్మణ సంఘాలన్నిటితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను అన్నమాట. కార్యక్రమాలు చేయించడం దాంట్లో కూడా డబ్బులు అవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎవరిని ఎక్కువ పడకుండా, ఉన్న దాంట్లో జాగ్రత్తగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్తూ ఉంటాను అన్నమాట. నలుగురు అండి, 2 అక్కలు, చెల్లాయి అనమాట. నాకు పెద్ద అక్కయ్య గారు ఇక్కడ ఆర్యాపురంలో ఉంటారు, ఆవిడ హౌస్ వైఫ్ అండి. పెద్ద బావగారు కూడా మెడికల్ దాంట్లో AGM కింద చేస్తున్నారు ఆయన కూడా. అలాగే రెండో అక్కగారేమో పాలకొల్లో ఉంటారు, మన వాడపల్లి గుడి డైరెక్టర్ అనమాట, పెండియాల భవానీ గారు అని చెప్పి. అలాగే నా చెల్లయ్య కూడా ఇక్కడ ఆర్యాపురంలో ఉంటుంది, తను కూడా హౌస్ వైఫ్ అండి. మా బావగారు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. మా అమ్మగారు, నాన్నగారు కూడా బంద్ సపోర్ట్గా ఇక్కడ చేస్తూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా చాలా సపోర్ట్ చేస్తారు. మా నాన్నగారు కూడా అంటే పెద్ద ఫ్యామిలీ అని చెప్పని నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశారు. వదిలిన కూడా నాకు చాలా యాక్చువల్గా అది వాస్తవం. యాక్చువల్ అంటే చేసుకున్న తర్వాత ఇంత సపోర్ట్గా ఉంటారని నాకు ఆ విషయం తెలిసింది కదా. మరి అందరూ కూడా ఏంటంటే నన్ను అందరికన్నా చిన్నదాన్ని అయినా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా నన్ను చూసుకుంటారు. అత్తయ్యగారు, మావయ్య గారు అవన్నీ వదిలిన అవన్నీ కూడా వచ్చినప్పటి నుంచి నాకు చాలా సపోర్టివ్గానే ఉన్నారు. యాక్చువల్గా నాకు మా అమ్మగారు నాకేం తెలియదు విషయాలు అవి కూడా అన్నీ నేర్పించింది కూడా వాళ్ళేనండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మేము పిలిచిన వెంటనే మీరు కూడా స్పందించి మా ఇంటికి వచ్చినందుకు, నాకు ఇంత మంచిగా బహుకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇదండి శిరీష గారింటో ఈ రోజు పూజా విధానం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొకరింటో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్.